ప్రభువుని ప్రజలము మేము, కోరి తెచ్చావు నీవే. ఏక మనసులై ప్రతి ఒక్కరూ చప్పట్లు కొడుతూ కనపరిచి ప్రకటింతుము. నీవేనయ్యా, నీవే స్థిర పునాది ప్రభువా, మేమింక భయపడము. నీవేనయ్యా, నీవే స్థిర పునాది ప్రభువా, మేమింక భయపడము. తుఫానులోన కదలము మేము, నీ హస్తమము కాపాడు, నీ చేయి మము కాచును. ప్రభువుని ప్రజలము, ప్రభువుని ప్రజలము మేము, కోరి తెచ్చావు నీవే. ఏక మనసులై చేరి కనపరిచి ప్రకటింతుము. నీవేనయ్యా, నీవే స్థిర పునాది ప్రభువా, మేమింక భయపడము. కేవలం మీరేనయ్యా, నీవే స్థిర పునాది ప్రభువా, మేమింక భయపడము. తుఫానులోన కదలము మేము, నీ హస్తమము కాపాడు, నీ చేయి మము కాచును. నీ బలమైన హస్తమయ్యా, నీ హస్తమము కాపాడు, నీ చేయి ప్రభు, నీ చేయి మము కాచును. మనలను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. ఇదిగో భూదిగంతముల వరకు నేను మీకు సదాకాలము తోడై ఉన్నానని చెప్పాడు. ఈ మాట చెప్పిన దేవుడు ఆయన నమ్మదగినవాడు. మనము అపనమ్మకస్తులమైనప్పటికీ ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. నా యేసయ్య, నా రక్షక, నా నమ్మదగిన దేవ, ప్రేమింతును. నిత్యము తన నమ్మకత్వాన్ని, అనుదినము తన నమ్మకత్వాన్ని, తన వాత్సల్యతను మన పట్ల కనపరుస్తున్నందుకు ఆయనకు వందనాలు చెల్లిద్దాం. చప్పట్లు కొట్టి సంతోషంగా ఆయన కనపరుద్దాం. నా యేసయ్యా, నా రక్షక, నా నమ్మదగిన దేవా, కీర్తింతును. ప్రతి ఒక్కరూ నా యేసయ్యా, నా యేసయ్యా, నా రక్షక, నా నమ్మదగిన దేవా, కీర్తింతును. ఆయన సన్నిధిని ప్రేమించి ప్రేమింతును, ఈ సన్నిధానమును కీర్తింతును. యేసయ్యా, యేసయ్యా, ప్రేమింతును, ఈ సన్నిధానమును కీర్తింతును. యేసయ్యా, మనల్ని విమోచించినందుకు, నా విమోచకుడా, మనల్ని పోషిస్తున్నందుకు, నా పోషకుడా, నమ్మదగిన దేవా, నమ్మదగిన దేవా, కీర్తింతును. నన్ను విమోచించి పోషించిన దేవా, నా విమోచకుడా, నా పోషకుడా, నా నమ్మదగిన దేవా, కీర్తింతును. ప్రేమింతును, నీ సన్నిధానమును కీర్తింతును. యేసయ్యా, యేసయ్యా, ప్రేమింతును, నీ సన్నిధానమును కీర్తింతును. యేసయ్యా, మన స్నేహితుడు, నా స్నేహితుడా, మనకి నిత్యం సహాయం చేస్తున్నా, నా సహాయకుడా, నా నమ్మదగిన దేవా, కీర్తింతును. నా స్నేహితుడా, నా సహాయకుడా, నా నమ్మదగిన దేవా, కీర్తింతును. ప్రేమింతును, నీ సన్నిధానమును
వచ్చినప్పుడు వేరే ఏ ఉద్దేశంతో కానీ దృక్పథంతో రాక దేవుని ప్రేమ చేత పురికొల్పబడి ప్రేరేపింపబడి ఆయన సన్నిధికి వస్తే దావీదు చెప్పినట్లు ఆయన సన్నిధిలో ఒక గడి గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని అట్టివారు ఖచ్చితంగా గ్రహిస్తారు. When we are compelled by the love of God to come to His presence, when we love somebody, we don't really mind about how much time we spend. We are just happy with the very presence of that person. దేవుని ప్రసన్నత సన్నిధి ఇక్కడ ఉన్నది, ఆయన ఇచ్చిన వాగ్దానం అది. అట్టి దేవుణ్ణి ఆయన ముఖ దర్శనమును చేసుకోవాలనే ప్రేమతో వచ్చిన వారు ఎంతమైతే ఉన్నామో అట్టి వారికి దేవుడు ప్రత్యేక రీతిగా కనపరుచుకుంటాడు. నీ ప్రేమ, నీ శక్తి నింపుము నాలోన, నీ ఆరాధించదును మనసంతటితో, బలమంతటితో, నా హృదయం అంతటితో. యేసు నీవే, నా ప్రభువు నీవే. తోమా ఆ గాయములు చూసిన తర్వాత అన్నాడు ఈ మాట, నా దేవా నా ప్రభువా అని. చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులు. ఆ గుంపులో మనమున్నాం. యేసు నీవే, నా ప్రభు నీవే. యేసు నీవే, నా ప్రభు నీవే. కాంతిలోనయ్యా, నీ ముఖ కాంతిలో నా పాపమంతయు, నీ పాద సన్నిధిలో నా శాపమంతయు. నీ ముఖ కాంతిలో నా పాపమంతయు, నీ పాద సన్నిధిలో నా శాపమంతయు తొలగించిన దేవుడవు, తొలగించిన దేవుడవు. దేవా నా దేవా, నీవే నా కాపరి. నీ దయా నీ క్షమయ, నీ దయా నీ క్షమా ఎంత గొప్పవయ్యా, ఎంతో గొప్పవి. హృదయాన్ని మన మనసుని ఆరాధించెదను, హృదయాంతరంగములో ఆరాధించెదను మనసంతటి. నా బలమంతా ప్రభు ఆరాధించెదను బలమంతటితో. యేసు నీవే, యేసు నీవే, నా ప్రభు నీవే. యేసయ్యా మీరే మా ప్రభు, మా దేవుడు, మా రక్షకుడు. యేసు నీవే, యేసు నీవే, నా ప్రభు నీవే. నీ ప్రేమ నీ శక్తి, నీ ప్రేమ నీ శక్తి, నీ శక్తి నింపుము నాలోనా. నీ ప్రేమ నీ శక్తి నింపుము నాలోనా. ఆరాధించెదను హృదయాంతరంగములో, ఆరాధించెదను మనసంతటితో, ఆరాధించెదను బలమంతటితో. యేసు నీవే, యేసు నీవే, నా ప్రభు నీవే. చివరిసారి యేసయ్యా నీవే నా ప్రభువు నీవేనయ్యా. యేసు నీవే, నా ప్రభు నీవే. ఆయన సన్నిధిలో మనల్ని మనం ఖాళీ చేసుకొని దేవునికి అయిష్టమైన మన జీవితాల నుంచి తీసేసి ఆయనకి సంపూర్ణమైన స్వేచ్ఛ స్వతంత్రత ఇస్తే మన జీవితాలను ఆయన ఆశించిన విషయాలతో ఉద్దేశాలతో ఆయన నింపుతాడు. ఇఫ్ యూ టేక్ అవుట్ యువర్ డిజైర్స్ అండ్ సే లార్డ్ గివ్ మీ యువర్ డిజైర్స్, he surely will give it to you and you will be led by his desires and not your own desires that probably at times could be selfish. మన స్వార్థమైన కోరికలను మనం తీసివేసి
దేవుని యొక్క ఆశల చేత నడిపించే బిడ్డలుగా మనం జీవించాలి. ప్రభువా, నీ సన్నిధిలో నిలిచి నిరీక్షణ కలిగి జీవించుటకై మార్గము చూపుము ప్రభువా. ఎవరైనా ఇక్కడుంటే భవిష్యత్తును గురించిన అనుమానము, నిరీక్షణ లేకుండా ఎటు వెళ్తున్నామో తోచని పరిస్థితుల్లో మీరు వచ్చి, ప్రభు నాతో మాట్లాడయ్యా, నీ సన్నిధికి వచ్చాను, నా జీవితం ఖాళీగా ఉంది, నా జీవితం డ్రైగా ఉంది, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాను, ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఇన్ గాడ్స్ ప్రెసెన్స్ దేర్ ఇస్ హోప్. ఐ యామ్ టెల్లింగ్ యూ, హోప్ ఫర్ ఇటర్నిటీ. మనల్ని విమోచించారు, మనల్ని రక్షించారు. ప్రభువా, నీ సన్నిధిలో నిరీక్షణ కలిగి జీవించుటకు, ప్రభువా నీ సన్నిధిలో నిరీక్షణ కలిగి జీవించుటకు మార్గము చూపుము ప్రభువా, మార్గము చూపుము ప్రభువా. నీవేనయ్యా మార్గము సత్యము, నీవే నా మార్గము సత్యము నా జీవము. నీవేనయ్యా, నీవే నా మార్గము సత్యము నా జీవము. బలహీనుడనైయుంటిని పాపములో జీవించితిని, బలహీనుడనయ్యా, బలహీనుడనైయుంటిని పాపములో జీవించితిని, పాపిని నన్ను రక్షించితివా, పాపిని నన్ను రక్షించితివా. నీవే నా మార్గము సత్యము నా జీవము. నీవే నా మార్గము సత్యము నా జీవము. అంధకారములో ఉంటిని సాతాను చెరలోనే బందీనై, అంధకారములో ఉంటిని సాతాను చెరలోనే బందీనై, నీ రక్తముతో నన్ను కడిగితివా, నీ రక్తముతో నన్ను కడిగితివా. నీవే నా మార్గము, You are my way, the truth and the life. సత్యము నా జీవము. నా సమస్త మీరేనయ్యా. నీవే నా మార్గము సత్యము నా జీవము, సత్యము నా జీవము, సత్యము నా జీవము. ఆయనే సత్యము, ఆయన ఒక్కలే సత్యము, ఆయన ఒకే ఒక మార్గము. తండ్రి దగ్గరికి ఆయన ద్వారా తప్ప మరి ఏ రీతిగా రావడానికి వీల్లేదు. There is no other way but only through the way that Jesus has provided, that we have salvation and we reach the Heavenly Father who is God Almighty. ఆయన స్తుతిస్తున్నాం, ఆయన కొనియాడుతున్నాం. మన జీవితంలో ఆయన హెచ్చింపబడాలి. స్తుతుల మీద ఆసీనుడా, మా ఈ స్తుతులందుకో యేసు రాజా. ఆరాధన నీకే ప్రభు, మా ఈ ఆరాధన. స్తుతుల మీద ఆసీనుడా, స్తుతులందుకో
స్తుతులందుకో నా యేసు రాజా. ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా. తేజోమయుడా మహోన్నతుడా రానయ్యున్నా నా యేసు రాజా. తేజోమయుడా మహోన్నతుడా రానయ్యున్నా నా యేసు రాజా. ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా. అవును ప్రభు, మా ఈ ఆరాధన కేవలం మీకే. ఈ చివరి పాటలు పాడుతూ దేవుని వాక్యం వినడానికి మనల్ని మనం సంపూర్ణంగా ఆయనకి సమర్పించుకుందాం. అన్లెస్ వి సరెండర్ అవర్ సెల్స్, గాడ్ కెన్ ట్రూలీ హీ కెనాట్ వర్క్ ఇన్ అవర్ లైఫ్స్. ఆయనకి అనుమతి కావాలి, ఆయనకు కంట్రోల్ ఇవ్వాలి. అప్పుడే ఆయన మన జీవితంలో పనిచేయగలడు, తన ఉద్దేశాలను ఆయన నెరవేర్చగలడు, ఆయన ప్రణాళికను మనం తెలుసుకోగలుగుతాం. నా రూపం నీ చేతి పనియే, నా ప్రాణం నీ ఊపిరే. మనకి ఇస్తున్న ఈ రూపము దేవుని యొక్క చేతి పని. అదే యెషయా గ్రంథంలో ఉంది, 64వ అధ్యాయం 8వ వచనంలో. And we are going to meditate today on Jeremiah chapter which says that you are the potter and I am the clay. ఆయన కుమ్మరి, మనము మట్టి. కానీ ఆ మట్టికి చక్కని రూపునిచ్చాడు ఆయన. ఈ జీవితంలో ఒక శ్రేష్టమైన రూపునివ్వాలని ఆశపడుతున్నాడు. గత వారం ఈ పాట నేర్చుకున్నాం. నేర్చుకుని వాళ్ళు మాతో పాటు కలిసి నేర్చుకోండి. నా రూపం నీ చేతి పనియే, నా ప్రాణం నీ ఊపిరే. నా రూపం నీ చేతి పనియే, నా ప్రాణం నీ ఊపిరే. నా హృదయం నీకంకితం, నా జీవితం నీకంకితం. నా హృదయం, నా హృదయం నీకంకితం, నా జీవితం నీకంకితం. నా ప్రార్థన, నా ప్రార్థన ఆరాధన అర్పింతును నీకే. నా ప్రార్థన ఆరాధన అర్పింతును నీకే. నా పాపం నీవు మోసావు, నా శిక్షను భరించావు. ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టొచ్చు. నా పాపం నీవు మోసావు, నా శిక్షను భరించావు. నా హృదయం నీకంకితం, నా జీవితమయ్యా, నా జీవితం నీకంకితం. నా హృదయం నీకంకితం, నా జీవితం నీకంకితం. మా ప్రార్థనయ్యా, నా ప్రార్థన ఆరాధన అర్పింతును నీకే. నా ప్రార్థన ఆరాధన అర్పింతును నీకే. నా రూపం ప్రభు, నా రూపం నీ చేతి పనియే, నా ప్రాణం నీ ఊపిరే. మరొక్కసారి నా రూపం నీ చేతి పనియే, నా ప్రాణం నీ ఊపిరే. నా హృదయం నీకంకితం, నా జీవితం నీకంకితం.
నా జీవితం నీకంకితం